పోయిన ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి సార్? సో రియల్ ఎస్టేట్ లో గత ప్రభుత్వం ఏంటంటే మనకి ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిందో సార్ అప్పుడు చాలా మంది ఏమన్నారంటే తెలంగాణ అయిపోయింది, ఇంకా అవును రియల్ ఎస్టేట్ ఇక కుప్ప కూలిపోయింది ఇక, అవును సో ఇది మళ్ళీ ఇంకా కోలుకోలేదు అన్నారు. కానీ కట్ చేస్తే 10 సంవత్సరాల్లో అవును సార్. మన హైదరాబాద్ అనేది ఇండియాలోనే బెస్ట్ లివింగ్ సిటీస్ లో ఒకటి అయిపోయింది. బా కట్ చేస్తే వేరే వేరే స్టేట్ తో పోలిస్తే ఐటీ రంగంలో ఈవెన్ బెంగళూరుని కూడా ఎందుకంటే ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్ కి వచ్చింది హైదరాబాద్. వావ్. అగ్రికల్చర్ లో కూడా రైస్ మనం ఏదైతే ఉందో మనం అన్ని స్టేట్ ని వెనుక వచ్చేసి తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సూపర్. ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చింది అలా తెలంగాణలో. అవును సార్. సో గవర్నమెంట్ ఏం చేసిందన్నది మనకు ఎవరితో మనకు సంబంధం లేదు. Right. బట్ చేసిన కొన్ని మంచి పనుల వల్ల ఇలా హైదరాబాద్ లో మనం తీసుకుంటే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి రీజన్ హైదరాబాద్ ని ఒక రేంజ్ లో తీసుకెళ్ళాం మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐటీ కావచ్చు, ఇక్కడ ఉన్న క్లైమేట్ కావచ్చు, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్, ఇక్కడ ఉన్న స్కోప్, ఇవన్నిటి వల్ల హైదరాబాద్ ని లాస్ట్ ప్రభుత్వం మంచి సపోర్ట్ చేయడం వల్ల హైదరాబాద్ బాగా విపరీతంగా గ్రోత్ వచ్చింది. సో దీని వల్ల రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరిగింది. సో ఇంకోటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కూడా తెలంగాణ ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళిపోయింది. సో అంతగానం పెరిగిన తర్వాత ఇక్కడున్న మనకి ఇంతకుముందు గతంలో ఉన్న కేటీఆర్ గారు ఏం చేశారంటే హైదరాబాద్ కి పొటెన్షియల్ ఉందని చెప్పి చాలా కంపెనీస్ రావడం వల్ల ఒక మంచి పొజిషన్ కి వెళ్ళిపోయింది ఆల్రెడీ హైదరాబాద్. ఎట్లాంటి పొజిషన్ కి వెళ్ళిపోయిందంటే ఇక అక్కడ నుంచి పైకి వెళ్ళడం కానీ కిందికి రాదు. సో ఆ పొజిషన్ కి వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కూడా సో సార్ చాలాసార్లు చెప్పారు, నేను ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తిని. సో రియల్ ఎస్టేట్ ని ఏ విధంగా డెవలప్ చేయాలో నాకున్నంత అనుభవం, నాకున్నంత ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి లేదు. సో ఈ నెక్స్ట్ లెవెల్లో దీన్ని ఎట్లా తీసుకెళ్లాలి, రియల్ ఎస్టేట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా గ్రోత్ చేయించాలి, ఎలాంటి ఏరియాస్ ని డెవలప్ చేస్తే, ఎక్కడెక్కడ టౌన్షిప్స్ కడితే, ఎక్కడెక్కడైతే ఇండస్ట్రీస్ వస్తే ఎక్కడ బాగా గ్రోత్ వస్తుందో ఆయనకు బాగా తెలుసు సార్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇంకా రానున్న 10 సంవత్సరాల్లో ట్రెమెండస్ చేంజెస్ చూడబోతుంది. ఇప్పుడు చూసింది మీరు జస్ట్ ట్రైలర్ మాత్రమే. వేరే సిటీస్ తో పోల్చుకుంటే, వేరే స్టేట్ తో పోల్చుకుంటే హైదరాబాద్ లో నన్ను అడిగితే రేట్లు ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ 10 సంవత్సరాల్లో అయితే హైదరాబాద్ సరౌండింగ్ 100 కిలోమీటర్ల రేడియస్ అద్భుతమైన గ్రోత్ చూడబోతున్నారు. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదండి, ఎవరు సీఎం అయినా ఇంకోటైనా కూడా కొన్ని ఆర్గానిక్ గా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఉంటాయి, కొన్ని ఆర్గానిక్ గా డెవలప్మెంట్ అయ్యే ఏరియాస్ ఉంటాయి. అలాంటి ఏరియా ఏదైనా ఉందంటే మన హైదరాబాద్ సరౌండింగ్ 100 కిలోమీటర్లు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక రాజధాని, ఇది గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ. ఒక మెట్రోపాలిటన్ సిటీకి, ఒక రాజధానికి 100 కిలోమీటర్ రేడియస్ లో నేనే కాదు ఎవరు చెప్పినా, మీరు నమ్మినా నమ్మకపోయినా 100 కిలోమీటర్ రేడియస్ మీరు కళ్ళు మూసుకొని గుడ్డిగా పెట్టుబడి పెట్టండి. క్లియర్ టైటిల్ ఉన్న దగ్గర, అన్ని అప్రూవల్స్ ఉన్న దగ్గర, రైట్ లొకేషన్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, నేను చెప్తున్నా గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు డబ్బులు రిటర్న్ వస్తాయి. పెట్టింది 100% రిటర్న్ వస్తాయి. ఏడ పెరుగుతాయో ఏమైతుందో భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కడ గ్రోత్ అవుతుంది, నెక్స్ట్ ఎమర్జింగ్ ఎక్కడెక్కడ అవుతుంది, అలాంటి ఏరియాని మనం గుర్తించి మనం పెట్టుబడి పెడితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో హైదరాబాద్ లో గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. సో దీని వల్ల ఏంటంటే ర్యాపిడ్ గా గ్రోత్ అవుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్ అనేది ఇంకా ఇక్కడ నుంచి గ్రోత్ అవుతుంది కానీ తగ్గదు. ఎందుకంటే హైదరాబాద్ లో వేరే వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు, హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళు యావరేజ్ గా 1 ఇయర్ కి చూసుకుంటే 5 లక్షల మంది అవుతున్నారు. అవును, యావరేజ్ 5 లక్షల మంది ఇంటూ ఒక 10 సంవత్సరాలు ఏంటి 50 లక్షల మంది కంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని స్కూల్స్ కావాలి, ఎంత ఏరియా డెవలప్మెంట్ కావాలి. సో దీన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ మనకి మెట్రో ఫేజ్ 1 ఉంది, ఇప్పుడు ఫేజ్ 2 వర్క్ స్టార్ట్ అవుతుంది. అవును, నెక్స్ట్ ఫేజ్ 3 వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ ఉంది ఆల్రెడీ, నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో దీని అర్థం ఏంది అంటే హైదరాబాద్ కి ఇంకా రానున్న రోజుల్లో ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచడం వల్ల, మాస్టర్ ప్లాన్స్ పెంచడం వల్ల ఇంకా డెవలప్మెంట్ కి ఎక్కువ స్కోప్ ఉంది. హైదరాబాద్ లో ఇంకా